అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి యూజీ డ్రీమ్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ ఆడిషన్స్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ టు ప్లే ద లీడ్ రోల్స్ ఇన్ అవర్ అప్కమింగ్ ఫీచర్ ఫిలిం. ఆ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎక్స్ప్లోర్స్ ద డార్కర్ సైడ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని అంటున్నారు. సో క్యారెక్టర్స్ మస్ట్ స్కిల్డ్ ఇన్ డ్యాన్స్ యాజ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారు. అంటే కాలేజ్ స్టూడెంట్స్ లాగా యాప్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అంటున్నారు. వీళ్ళకి హీరో కావాలంటే 19 నుండి 22 సంవత్సరాల వాళ్ళు, అలాగే హీరోయిన్ కావాలంటే 18 నుండి 20 సంవత్సరాల వాళ్ళు, అలాగే హీరో ఫ్రెండ్స్ కావాలంటే 19 నుండి 22 సంవత్సరాల వాళ్ళు, అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ కావాలంటే 18 నుండి 20 సంవత్సరాల వాళ్ళు. సో సెండ్ యువర్ ప్రొఫైల్స్ అండ్ ప్రీవియస్ వర్క్ డీటెయిల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ఆయేషా గారు అడిగారండి. గుడ్ మార్నింగ్ విజయ్ సార్, మీరు కూడా సినిమా వారే కదా, మరి మీ సినిమాల్లో అవకాశాలు ఇవ్వచ్చు కదా మీ ఫాలోవర్స్కి అని అడగటం జరిగింది. సో తప్పకుండా ఇస్తానండి. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నా సినిమాల్లో నేను అవకాశం ఇవ్వాలన్నా కానీ ఫస్ట్ మీ టాలెంట్ ఏంటనేది నాకు తెలియాలి. సో టాలెంట్ తెలియాలి అంటే కంపల్సరీగా ఫస్ట్ మీరు ఆడిషన్కి రావాల్సి ఉంటుంది. ఆడిషన్కి వచ్చి ఆడిషన్లో ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్పించి నా ఫాలోవర్ అయినంత మాత్రాన, నా ఇదైనంత మాత్రాన నేను అవకాశం అనేది ఇవ్వటం అయితే జరగదు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి టు ద కోర్ ఫాలోవర్ ఎవరైనా ఉన్నారు అంటే నరసింహ కంబయ్య గారి కావచ్చు, నరేష్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మనకి టు ద కోర్ ఫాలోవర్స్. నాకు నరసింహ కంబయ్య గారి అనే ఒక వ్యక్తి లిటరల్గా అన్నగారు నేను రైట్ చేశాను, ఒకసారి చూడండి, ఒకసారి చదవండి, ఎలాగుందో చెప్పండి అని నన్ను చాలా సందర్భాల్లో అడిగినప్పుడు నేను అతనికి చాలాసార్లు మామూలుగా నేను ఏంటంటే ఎవరైనా పంపించినట్లయితే అది హాఫ్ పేజ్ 1 పేజ్కి మించి పెద్ద చదవడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే అదే అందులో డెప్త్ లేకపోతే. కానీ నరసింహ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నా ఫాలోవర్ పైగా నా ఛానల్ని నాకంటే ఎక్కువగా ప్రమోట్ చేసిన ఒక వ్యక్తి నరసింహ. డిఫరెంట్ ఏమంటారు వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు మన ఛానల్ని భయంకరంగా ఈ రోజున 5,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ అనొచ్చు, లేదంటే వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ అనొచ్చు. సో దానికి నరసింహకి క్రెడిట్ ఇవ్వాలి. అయినప్పటికీ కూడా నరసింహ వచ్చేసి అన్న నేను సినిమా రాస్తాను, నాకు ఏదైనా సినిమా అవకాశం ఇవ్వండి అంటే నేను ఇవ్వలేను. నేనేమంటాను అంటే ఫస్ట్ నువ్వు రాయగలవా లేదా అనేది నేను చెక్ చేస్తాను. చెక్ చేసి ఎస్ నువ్వు రాయగలవు అనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను 3 lakhs కంటే తక్కువకి డైలాగ్ ఆర్డర్ రాయకూడదని ఫిక్స్ అయ్యాను. సో దానికంటే తక్కువకి అంటే ఇప్పుడు ఇందులో 30,000కి రాస్తారా అని వచ్చేవాళ్ళు ఉంటారు, 40కి రాస్తారా అని వచ్చేవాళ్ళు ఉంటారు, 50,000కి రాస్తారా అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేను నరసింహకి కావచ్చు, లేదంటే మా కేశవ్కి కావచ్చు, వెంకట్కి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి నేను ప్రిఫర్ చేయడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో నేను మీకు అదే చెప్తున్నాను, ఏదైనా కానీ నేను నా సినిమాల్లో అయినా వేరే వాళ్ళ సినిమాల్లో అయినా నేను మిమ్మల్ని రిఫర్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ స్కిల్స్ వేర్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. మిమ్మల్ని మీరు నెక్స్ట్ స్థాయికి తీసుకొని వెళ్ళటానికి మీ స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్ ఉంటేనే నేను ఏదైనా మీకు చేయగలుగుతాను. ఇప్పుడు మీరు స్కిల్ లేకుండా నా లైఫ్లో అద్భుతాలు జరగాలి అంటే జరగవు. సో దట్ మచ్ సింపుల్ ఇట్ ఈస్. సో నేను తప్పకుండా మన సినిమాల్లో కూడా అవకాశం చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను అనుకోండి, నేను సంవత్సరానికి మహా అయితే 2 లేదంటే 3 సినిమాలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వర్షన్ రైటర్గా చేస్తున్న రైటర్ల దగ్గర నాకు ఆ స్థాయి కానీ ఇది కానీ ఉండదు. ఎవరైనా రిఫర్ చేస్తే ఏంటి విజయ్ గారు మీరేం లబ్ధి పొందారు అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. అందుకని నేను ఆ తలనొప్పులు పెట్టుకోవడానికి మోస్ట్లీ ఇష్టపడను. సో నాకు ఉన్న దగ్గర అంటే నేను రిఫర్ చేస్తే వర్కౌట్ అయ్యే దగ్గర తప్పకుండా రిఫర్ చేస్తాను. కానీ రిఫర్ చేసేటప్పుడు ఏంటి అంటే మీ స్కిల్స్ అనేవి కంపల్సరీ మీ దగ్గర ఉంటే మాత్రమే నేను చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే రీసెంట్గా మీరావళి గారిది కావచ్చు, అంతకుముందు ఇంకొక వ్యక్తిది కావచ్చు, వీళ్ళు నాకు తెలుసు, మీరు వెళ్ళి ప్రయత్నించండి, వీళ్ళెవరు డబ్బులు అడగరు అని చెప్పాను. సో అలాగా నేను మీకు చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి యూజీ డ్రీమ్స్ అని చెప్పాను కదా, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. ugdreams@gmail.com.
సో యూ ఫర్ యునైటెడ్, జీ ఫర్ గ్రాండ్, యూజీ డ్రీమ్స్. వీళ్ళు డ్రీమ్స్ స్పెల్లింగ్ మార్చారు సరే అండి. DREEMS డ్రీమ్స్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9166996916. ఐ రిపీట్ 9166996916. సెకండ్ నెంబర్ వచ్చేసి 9666221699. ఐ రిపీట్ 9666221699. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ దిస్.